నాట్యశాస్త్ర ప్రకారం అప్సరస్సుల సృష్టికర్త బ్రహ్మ. త్రేతాయుగ ఆరంభంలో బ్రహ్మ లోతైన ధ్యానంలో లీనమయ్యాడు. ఆ ధ్యానంలో ఆయన 4 వేదాలను స్మరించి వాటిలో అనుకూలమైన అంశాలను తీసుకొని ఒక కొత్త వేదాన్ని సృష్టించాడు. ఋగ్వేదం నుండి స్తోత్రాలను, సామవేదం నుండి స్వరాన్ని, సంగీతాన్ని, యజుర్వేదం నుండి హావభావాలను, అథర్వవేదం నుండి రస సౌందర్యాన్ని స్వీకరించాడు. ఈ 4 వేదాల నుండి సంగ్రహించిన ఆ సారభూత అంశాలను కలిపి దానిని నాట్యవేదం, కళల శాస్త్రం అని పేరు పెట్టాడు. బ్రహ్మ నాట్యవేదాన్ని ఇంద్రుడికి అప్పగించి దేవతలు ఈ నాట్యవేదాన్ని అభ్యసించాలని ఆదేశించాడు. అయితే దేవతలు ఆ కళాశాస్త్రాన్ని నేర్చుకొని ఆచరణలో పెట్టేంత ఆసక్తిని చూపలేదు. దాంతో బ్రహ్మ తన 100 మంది కుమారులకు నాట్యవేదంలో శిక్షణనివ్వాలని నిర్ణయించాడు. ఈ కర్తవ్యాన్ని భరతమునికి అప్పగించి అతనిని తన కుమారుల నాట్య గురువుగా నియమించాడు. భరతముని వారికి బోధన ప్రారంభించాడు. కానీ కొద్ది కాలంలోనే ఆ 100 మంది కుమారులు స్త్రీ సహచర్యం లేకుండా నాట్యశాస్త్రంలో పూర్ణ నైపుణ్యాన్ని సంపాదించలేరనే విషయాన్ని గ్రహించాడు. అప్పుడు బ్రహ్మ అప్సరసలను సృష్టించాడు. వీరికి నృత్యం, సంగీతం, నటనలో అసాధారణమైన ప్రతిభను ప్రసాదించాడు. అనంతరం బ్రహ్మ ఈ అప్సరసలను భరతమునికి అందజేసి తన కుమారులకు సహచరులుగా, మార్గదర్శకులుగా, శిక్షకులుగా నియమించాడు. బ్రహ్మ సృష్టించిన ఈ అప్సరసలను నాట్యాలంకారాలు అంటే నటనరత్నాలు అని పిలిచారు. పురాణాలలో గంధర్వలోకం అనేది ఒకటి ఉంటుంది. అందులో ఒక నగరం ఉంటుంది. ఆ నగరంలోని కొందరు స్వర్గంలో ఉంటారు. ఆ స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు దేవతల రాజు. ఇంద్రసభలో సౌందర్యవంతులైన అప్సరసలు ఎల్లప్పుడూ గంధర్వులతో కలిసి ఆడుతూ పాడుతూ అక్కడున్న దేవతలను వ్యామోహంలో పడవేసి వారిని సంతోషపరుస్తుంటారు. అప్పుడప్పుడు తమ సుందర రూపంతో కూడిన హావభావాలతో ఋషుల తపస్సుకు అంతరాయం కలిగిస్తుంటారు. ఈరోజు మనం స్వర్గలోక రహస్యాల్లోకి ప్రవేశిస్తున్నాం. అసలు ఈ అప్సరసలు ఎవరు? ఈ దివ్య జలకన్యల ఉద్భవానికి విభిన్న వాదనలు ఉన్నప్పటికీ అత్యంత ప్రసిద్ధమైన కథనం ప్రకారం అప్సరసలు పాలసముద్ర మదనం ఫలితంగా జన్మించారని ఎక్కువ ప్రాచుర్యం పొందింది. దైవిక అప్సరసల సంఖ్య 10 అని, లౌకిక అప్సరసలు 34 అని పురాణాలు పేర్కొంటాయి. మొదట 13 మంది అప్సరసల సమూహంగా ఉద్భవించిన వీరి సంఖ్య తర్వాత క్రమంగా పెరిగి 35 లక్షల వరకు చేరిందని విశ్వసించబడింది. అయితే ప్రతి అప్సరస ఇంద్రియాలను ఆనందపరిచే 64 కళల్లో నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది. గంధర్వులు, అప్సరసలు అర్ధదివ్య జీవులుగా చిత్రించబడతారు. కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం ఇంద్రుని సభలో ఉన్న 26 అప్సరసలలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక కళను లేదా రంగానికి ప్రాధాన్యత వహిస్తారు. అప్సరసలు దివ్య స్త్రీల సమూహం, జలమేఘాల నుంచి ఉద్భవించిన దేవకన్యలు. ఆశ్చర్యకరంగా ఈ అప్సరసలు ఎప్పటికీ కన్యలుగానే ఉంటారని, ఎవరి సహవాసంలో ఉన్నా లేదా భూమిపై జీవించినా వారు తమ పవిత్రత, సౌందర్యం, యవ్వనాన్ని కోల్పోరని నమ్మకం ఉంది. వేదకాలంలో అప్సరసలను జలదేవతలుగా వ్యవహరించి తర్వాత ఇతిహాస పురాణ కాలానికి వచ్చేసరికి ఇంద్రసభలో నాట్య కళాకారులుగా వర్ణించారు. అప్సరసలు తమ శరీర రూపాన్ని మార్చగల దివ్యశక్తిని కలిగి ఉంటారు. తాము కోరుకున్న రీతిగా రూపాంతరం చెందగల సామర్థ్యం వారిలో ఉంటుంది. శతపథ బ్రాహ్మణ సంహితలో అప్సరసలు తమను తాము సముద్ర పక్షుల రూపంగా మార్చుకున్నారనే వివరణలు ఉంటాయి. అనేక కథల్లో తపస్సుల్లో నిమగ్నుడైన ఒక ఋషి దూరం నుండి ఒక అప్సరసను చూసి ఆమె సౌందర్యం వల్ల సహజ సిద్ధమైన స్ఖలనాన్ని పొందుతాడు. ఆ వీర్యం నుండి పుట్టిన పిల్లలు సాధారణంగా దివ్యశక్తులతో జన్మిస్తారనే విశ్వాసం ఉంది. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కృపి, సుఖదేవుడు, ఋష్యశృంగుడు ఇలా పుట్టినవారే. వీరిలో ఏకైక స్త్రీ కృపి. భాగవత పురాణం, విష్ణు పురాణం, మహాభారతం వంటి చాలా గ్రంథాల్లో అప్సరసలు సముద్ర మదనం సంఘటనలో ఉద్భవించారని చెబుతారు. అప్సరసలు ఆ పాల సముద్రం నుంచి దివ్య స్త్రీలుగా ఉద్భవించి గంధర్వులను భర్తలుగా ఎంచుకున్నారు. మనుశాస్త్రం, మత్స్యపురాణం, వాయుపురాణం వంటి గ్రంథాల్లో అప్సరసలను సప్త మనువులు సృష్టించారని చెబుతారు. అప్సరసలు 2 రకాలు: లౌకికమైన అప్సరసలు, దైవిక అప్సరసలు. లౌకిక అప్సరసలు సంసారిక ప్రపంచంతో ముడిపడి యజ్ఞాలు, రాజసభల్లో పనిచేస్తారు. దైవిక అప్సరసలు పూర్తిగా స్వర్గలోకంలో దేవతల సేవకులు, ఇంద్రసభలో నృత్యం చేస్తూ ఉంటారు. బ్రహ్మ ఈ అప్సరసలను మేఘాలు, జలాల నుండి సృష్టించాడని పురాణాలు చెబుతాయి. ఆయన వారికి ఇష్టానుసారం తమ స్వరూపాన్ని మార్చుకునే శక్తిని, అలాగే సమాజపరమైన మార్పుకు రావగల సామర్థ్యాన్ని ప్రసాదించాడు. రాజులు, ఋషులు
దైవత్వానికి చేరువవుతారని భావించి ఇంద్రుడు భయపడి వారి మనసును వేరే దిశగా మళ్లించడానికి ఈ అప్సరసలను పంపిస్తాడు. అప్సరసలు మహర్షులు తపస్సుల భక్తి పవిత్రతలను పరీక్షించే పాత్రల్లో కనిపిస్తారు. కురు పాండవుల గురువు ద్రోణుడు కూడా ఒక అప్సరసను చూసి మనస్సు కోల్పోయిన తన తండ్రి ద్వారా జన్మించాడు. వాయు పురాణం ప్రకారం అప్సరసలు సముద్రం, అమృతం, గాలి, మెరుపుల నుండి పుట్టిన వారిని చెప్పబడింది. విష్ణు పురాణం అప్సరసలను సూర్యదేవుడి పరిచారకులుగా పేర్కొంది. వారు ద్వాదశ ఆదిత్య రూపాలలో సూర్యునికి సేవ చేస్తూ సంవత్సరం అంతటా జరిగే ఋతుమార్పులను సూచించే బాధ్యతలను నిర్వహిస్తారు. సూర్యుని రథ గమనాన్ని దివ్య ఆదిత్యులు, ఋషులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, నాగులు, రాక్షసులు నేతృత్వం వహిస్తారని ఈ పురాణం పేర్కొంటుంది. మహాభారతం ప్రకారం అప్సరసులు యుద్ధ కార్యంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తారు. యుద్ధరంగంలో వీరమరణం పొందిన యోధులను అప్సరసులు ఇంద్రలోకానికి తీసుకువెళ్ళి అక్కడ గంధర్వులతో కలిసి అన్ని రకాల కోరికలు తీరుస్తూ ఆనందాల ప్రతిరూపాలుగా ఉంటారని నమ్మకం ఉంది. అందువల్ల వీరయోధులు యుద్ధానికి దూసుకువెళ్ళి ఫలితం ఎలా ఉన్నప్పటికీ పరమఫలంగా అప్సరస సహవాసాన్ని పొందాలనే ఆశతో తమ ప్రాణాలను పణంగా పెడతారని చెబుతారు. ఇలా యుద్ధరంగంలో అప్సరసల ప్రతీకను అనేక మంది రాజులు తమ సైనికులను యుద్ధానికి ప్రేరేపించేందుకు వినియోగించేవారని చెబుతారు. ప్రసిద్ధ అప్సరసలలో మేనక, ఊర్వశి, మోహిని, రంభ, తిలోత్తమ, సరమృతాజి, అంజన ప్రధానులు. అథర్వ వేదం వీరిని జలాల్లో నివసించే స్త్రీ దివ్యశక్తులుగా పరిచయం చేస్తుంది. అప్సరసలు అనేక హిందూ పురాణ కథల్లో ప్రముఖ పాత్రలు పోషిస్తారు. దాదాపు ప్రతి ముఖ్య భారతీయ దేవాలయంలోనూ ఈ దివ్య నర్తకి దేవాంగునుల విగ్రహాలు, శిల్పాలు కనిపిస్తాయి. భారతదేశంతో పాటు ఇండోనేషియా, చైనా, కాంబోడియా, వియత్నాం మరెన్నో దేశాల సంస్కృతులలో కూడా అప్సరసల ఉనికి కనిపిస్తుంది.